ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ రోజున అంటే మే 7వ తేదీన వీరికి ఒక అదృష్ట రూపంలో ఒక వ్యక్తి రూపంలో మీకు సంతోషం అనేది ఈ విధంగా కలగబోతుంది. అది ఆర్థిక రూపంగాన లేదా ప్రేమలో లేదా ఉద్యోగం వ్యాపారం ఎలాంటి విషయాల్లోనైనా ఒక వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి తొలగిపోయి ఈ రోజున ఎంతో సంతోషంగా ఉంటారు. అది ఏ రూపంలో ఏ విధంగా వస్తుంది, ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి పేరు ఏమిటి, మొదటి అక్షరం ఏమిటి అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారికి 7వ ఇల్లు అంటే 7వ స్థానంలో వివాహం, భాగస్వామ్యం మరియు వ్యాపార ఒప్పందాలు సూచిస్తున్నాయి. ఈ రాశి వారికి 7వ రాశి సింహరాశితో అవుతుంది కాబట్టి ఈ రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. కుంభరాశి వారికి 7వ ఇంట్లో అధిపతి సూర్యుడు ఉండడం వలన ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు బలం ఉన్న భాగస్వామిని కోరుకుంటారు. అలాగే వీరు పరస్పర గౌరవం మరియు వ్యక్తిత్వ స్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇస్తారు. సంబంధాలతో అహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే విభేదాలు రావచ్చు. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు లేదా మీ భాగస్వామితో, మీ పార్ట్నర్తో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తే ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. ఇక కుజుడు 7వ ఇంట్లో ఉంటే బంధువులతో లేదా భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రావచ్చు, కానీ అవి పరిష్కారమయ్యే అవకాశం కూడా త్వరలోనే వస్తుంది. ఇక 7వ ఇంట్లో ప్రభావంతో బంధాలు, కొత్త బంధం, ప్రగతిశీల ఉత్పదం ఉంటుంది. అలాగే సాధారణంగా కుంభరాశి వారికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి 7వ ఇంట్లో సంబంధాలు కూడా హుందాగా మరియు స్వేచ్ఛాయుతంగా ఉండాలని ఆశిస్తారు. మీరు వివాహం గురించి అడుగుతున్నారా లేదా వ్యాపార భాగస్వామ్యం గురించి ఆలోచిస్తున్నారా? ఈరోజు ఖచ్చితమైన మీకు సమాచారం అనేది దొరుకుతుంది. ఎందుకంటే 7వ ఇంట్లో మీకు సూర్యుడు ఉండడం వలన వీరికి లక్ష్మి కటాక్షం ఖచ్చితంగా వస్తుంది. ఈ రాశి వారు స్వతంత్ర భావాలు, వినూత్న ఆలోచనలు మరియు మానవత దృక్పథం కలిగిన వారు. శని అధిపతిగా ఉండడం వల్ల పట్టుదల, స్థిరమైన తెలివి మరియు సామాజిక స్పృహ కలిగి ఉంటారు. వీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ స్నేహపూర్వకంగా ఉంటూనే కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఇష్టపడతారు. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కొత్త విషయాలను అన్వేషించడానికి, ప్రత్యేకమైన ఆలోచనలను కలిగి ఉండడానికి ఇష్టపడతారు. ఇకపోతే సమాజానికి సేవ చేయడం, ఇతరులకు సహాయపడటం, మానసిక న్యాయం కోసం నిలబడటం వీరి వ్యక్తిత్వంలో ఒక భాగం. ఇకపోతే వీరికి లొంగి ఉండడానికి అస్సలు ఇష్టపడరు. అలాగే తమ స్వంత నిర్ణయాలతో ముందుకు సాగడాన్ని ప్రేమిస్తారు. ఈ రాశివారు పట్టుదల కలిగి ఉంటారు. అనుకోకుండా ఏదైనా విషయం జరిగిందంటే అస్సలు వదిలిపెట్టరు. అలాగే ఏదైనా పని అనుకున్నారంటే పని పూర్తి చేసే వరకు పట్టుదలతో ఉంటారు. ఇక ఈ రాశివారు చాలా తెలివైన వారు. ఏదైనా సమస్య వచ్చిందంటే తార్కిక పరిష్కారాలను వెతుకుతారు. అలాగే స్నేహాలను ఎక్కువగా ఇష్టపడతారు, కానీ భావోద్వేగాలను బయట చూపించేందుకు ఇష్టపడరు. కొంచెం దూరంగా ఉంటారు. సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక స్పృహ, నిజాయితీ వీరు. అలాగే కొన్నిసార్లు మొండిగా వ్యవహరిస్తారు. భావోద్వేగాలను అణిచివేయడం, నిర్లక్ష్యం వైఖరి అనేది చేస్తారు. ఇక వృత్తి, ఆర్థిక, సామాజిక, సాంకేతిక, పరిశోధన, సామాజిక సేవ మరియు సృజనాత్మక రంగాలు బాగా కలిసి వస్తాయి. వీరు ఆర్థికంగా స్థిరపడడానికి కష్టపడి పనిచేస్తూ ఉంటారు. సమయాన్ని వృధా అస్సలు చేసుకోరు. ఇక వీరికి అదృష్ట సంఖ్యలు 4, 8, 22, 31. అదృష్ట రంగు ఏమిటంటే ఈ రోజున ముఖ్యంగా 6వ తేదీ, 7వ తేదీలో నీలపు రంగు వేసుకున్నట్లయితే మీకు ఒక వ్యక్తి వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో చాలా సంతోషంగా ఉంటారు. మానసికంగా ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా ఈ రోజున తొలగిపోతుంది. అలాగే ఈ రాశి వారికి కొత్త పరిచయాల వల్ల కొత్త ఆదాయ మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్నేహంలో ఒక వ్యక్తి పరిచయం అవుతారు.
అంటే ముందే పరిచయం ఉన్నా కూడా మరి దగ్గరగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారు స్నేహంగానో ప్రేమగానో ఏదో ఒక రూపంలో మాత్రం ఖచ్చితంగా మీకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు. వారు మీకు సరి అయిన వారా కాదా అని గుర్తుంచుకోండి, తెలుసుకోండి. పరిచయంలో మీకు సంతోషంతో పాటు ఆర్థికంగా లాభాలు కూడా కలిసి వస్తాయి. అది ఏ విధంగా అంటే మీ కష్టానికి ఫలితం రావడానికి వారు ప్రయత్నిస్తారు. అలాగే వారు ఊరికే డబ్బులు ఇవ్వకపోయినా మీకు అవసరానికి మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. అది మీరు తిరిగి ఇవ్వడానికి ఎంతో కష్టపడతారు, ఇచ్చేలా చూస్తారు. అలాగే మీ పేరు ప్రతిష్టలు నిలవబెట్టుకోవడానికి వీరు ఎంతో కష్టపడతారు. అలాగే ఆ కొత్త పరిచయం వల్ల మీకు ఎలాంటి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందంటే మీరు చేసే ప్రతి కష్టానికి ఫలితం రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే మీ స్నేహం వారికి చాలా ఇష్టం. స్నేహంగా ఉండడానికి మీ స్నేహం కోసం ఏదైనా చేస్తారు. ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమలో ఇంతకుముందే మీరు బాధపడి విడిపోయినట్ల వారైతే ఇప్పుడు కొత్త పరిచయాలు పెరుగుతాయి. వారి వల్ల మీరు ప్రేమలో కూడా పడవచ్చు. వారితో చాలా సంతోషంగా ఉంటారు. మీ జీవితం ఎంతో అందంగా ఉంటుంది. వారు ఎవరు? ఎన్ మరియు ఆర్ అక్షరంతో మొదలైన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. వారి ప్రేమ అనుబంధం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మీకోసం వారు ఏదైనా చేస్తారు. ముఖ్యంగా మీ భవిష్యత్తుకు ఎలాంటి జీవితం అనుకూలంగా ఉంటుంది, మీరు ఏ పని చేస్తే ఎలాంటి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అనేవి చాలా బాగా ఆలోచిస్తారు. అలాగే మీకు అనుకూలంగా ఉంటారు. ప్రేమ ఉద్యోగం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే సూర్యబలం మీకు అనుకూలంగా ఉండడంతో మీరు ఎలాంటి వ్యాపారం మీకు అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి, ఎంతవరకు పెట్టాలని సరైన ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం చాలా బాగానే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు మీకు మంచి చేసి వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి మీకు అంతా శుభమే జరుగుతుంది. శని స్థానం మారడం వలన మీకు శుభప్రదంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడుల జోలికి వెళ్ళినా కూడా మీకు ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడదు. చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారం ఉద్యోగం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. ఎందుకంటే మీరు 1కి 4 సార్లు ఆలోచించి అడుగు పెడతారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఇకపోతే విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు మీకు సక్సెస్ కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వారు మీకు తగిన ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ఈ 2 రోజుల్లో ప్రయత్నించండి. మీరు అనుకున్న విధంగా వీసా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమ ఉద్యోగం వ్యాపారం అన్ని విధాలుగా అనుకూలంగానే ఉన్నాయి. మంచి చెడు గురించి ఈరోజు మంచి నిర్ణయం తీసుకుంటారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. ఏ విషయంలోనైనా మీకు అది సమస్యగా మారినట్టు అనిపిస్తే లేదా చాలా కన్ఫ్యూజ్లో ఉన్న సమయంలో మీ ప్రాణ స్నేహితుడు లేదా ప్రాణ స్నేహితురాలకు ఈ విషయం చెప్పండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది వెంటనే చూపిస్తారు.